హాయ్ ఫ్రెండ్స్! మళ్ళీ ఒక కొత్త వారంతో మొదలవ్వబోతున్నాము. అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీ కూడా మనము ఆ టాపిక్స్ కంప్లీట్ చేసాము. ఇవాళ వచ్చి వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ అనే కొత్త టాపిక్‌తో మీ ముందొచ్చేసాను మళ్ళీ. సో, దాని కింద అయితే చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్‌ది మనకు చాలా ఇంపార్టెంట్ అయినది టైమ్ మేనేజ్‌మెంట్. సో, టైమ్ మేనేజ్‌మెంట్ కింద కూడా మళ్ళీ చాలా చాలా విషయాలు మనం గమనించాల్సినవుంటాయి. కానీ నేను మీకోసమైతే 2 ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నాను అందులో. ఒకటి వచ్చి ప్రయారిటైజేషన్ అంటే మన పనికి ప్రాధాన్యతనివ్వడము. రెండోది టైమ్ లిమిట్ అంటే ఎంత సమయం మనం దానికి కేటాయిస్తే బావుంటుందనేది. సో, మన వర్క్, లైఫ్ అంటే మన ఫ్యామిలీ టైము, మన జాబ్ టైమింగ్స్ ఇవి సరిగా సెట్ చేసుకోవాలి అంటే టైం అనేది సరిగా సెట్ చేయాలి. సో, టైంలో మనం చూసుకునేదేంటి? నేను ఈ పని చేసుకొని బయటికెళ్ళి నా వర్క్ చేసుకోగలనా? లేదా? లేదా నేను ఈ బిజినెస్ చేసుకోగలనా? లేదా ఈ సమయంలో? నాకు ఇంట్లో ఏమన్నా పనులున్నాయా? అని మీరు గేజ్ చేసుకుంటారు. అంటే ఏదెక్కువ, ఏది తక్కువ అనేది మీరు చూసుకుంటూ ఉంటారు. సో, చూసుకున్న తర్వాత ఆ పనిని గమనించిన తర్వాత ఆ పనికి ప్రయారిటైజేషన్ ఇస్తారు. సో, ప్రయారిటైజ్ ఇచ్చినప్పుడు మీరు చూస్తారు. దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి? ఎంత ఎనర్జీ పెట్టాలి? ఎంత నేను దానికి దాని కోసం శ్రమించాలి అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 పనులొచ్చాయనుకోండి మోస్ట్ ఇంపార్టెంట్‌లో. అప్పుడు దీన్ని చేయాలా? దాన్ని చేయాలా? అనేది ఆలోచిస్తారు. సో, అది ప్రయారిటైజేషన్. సరే ఈ 2 పనులలో ఏది చాలా టఫ్ ఆ పని మనం ఫస్ట్ తీసుకోవాలా. సో, మన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువుంటాయో, ఆ టైంలో డిఫికల్ట్ టాస్క్ అనేది తీసుకుంటే, మనము తక్కువ శ్రమలో ఎక్కువ వర్క్ చేయగలుగుతామనమాట. సో, ఇది వచ్చి ప్రయారిటైజేషన్. దాని తర్వాత టైమ్ లిమిట్. సరే ప్రయారిటైజ్ చేశారు. ఇంత శ్రమ కావాలి అనుకున్నారు. దానికోసం మీరు కష్టమైన పనిని తీసుకున్నారు. కానీ టైం ఎంతుందో కూడా చెక్ చేసుకోవాలి. సో, టైం అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత, దాంట్లో ఇది కంప్లీట్ అవుతుందా? లేదా రెండో పని కంప్లీట్ అవుతుందా? కూడా చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు మీకు ఏదైతే ఒక 5 నిమిషాలు తక్కువలో అయిపోతుందో అంటే సపోజ్ అరగంట ఉంది మీ దగ్గర. ఆ అరగంట ఉన్నప్పుడు అరగంట కన్నా ఎక్కువున్న టైం పట్టే పనులని మీరు చేయకూడదు. అదే ఆ అరగంట కన్నా తక్కువ అంటే 20, 25 నిమిషాల్లోనో మీది అయిపోయే పనిని కానీ టఫ్ ఉండాలది. సో, అది మీరు తీసేసుకున్నారనుకోండి, అప్పుడు హ్యాపీగా అది కంప్లీట్ చేస్తారు. ప్లస్ మీకింకో 5 మినిట్స్ మిగులుతుంది. అలాగే ఒక రోజులో చాలా డిఫికల్ట్ టాస్క్‌ని నేను చేశాను అనే సాటిస్ఫాక్షన్ కూడా మీకు కలుగుతుంది. సో, ఈ పర్టిక్యులర్ టిప్ మీకు బాగా కనెక్ట్ అయ్యి నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. అట్లానే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ హావ్ ఎ గుడ్ డే.